హలో అండి, అందరు ఎలా ఉన్నారు? స్వీట్ లవర్స్ ఎవరైనా ఉన్నారా? ఈరోజు మీకోసమే నా ఛానల్లో నేను ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నాను. అదేంటో కాదండి, బేసన్ లడ్డు. ఎంతో ఈజీగా అయిపోయే ఈ స్వీట్ ఒకసారి చూడండి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. దీనికోసం మనము ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మనము ఒక చిన్న కప్తో షుగర్ వేసుకుంటున్నాను. మా ఇంట్లో స్వీట్స్ తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనము ఈ చక్కెర అంతా మంచిగా కరిగేలాగా మనము దీన్ని బాయిల్ చేయాలండి. ఈ చక్కెర అంతా కరగడానికి మనకి ఈజీగా ఒక 5 to 6 minutes పడుతుంది. స్టవ్ మనము సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే అడుగు అంతా మాడిపోతుంది. అప్పుడు మనకి పాకం అనేది చాలా టేస్ట్ అనేది వేరేలాగా వస్తుంది. దీంట్లోకి మనము ఫ్లేవర్ కోసము ఒక 2 ఇలాచీ దంచుకొని వేసుకుంటున్నానండి. ఇది మంచి ఫ్లేవర్ స్మెల్ అనేది ఉంటుంది మనకి చక్కెర పాకంలో. ఈ పాకం అనేది ఎంత రావాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ముదిరిపోతేగిన మనకి లడ్డు అనేది బాగుండదు. నేను చేస్తుండేది బేసన్ లడ్డు కదండి. ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తారండి బేసన్ లడ్డు. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తాను. నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యే లోపు ఇక్కడ మనం ఒక సైడ్కి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 to 3 tablespoons అంతా శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత మనము స్వీట్నెస్ బ్యాలెన్స్ చేయడానికి దీంట్లోకి ఒక పించ్ అంతా సాల్ట్ యాడ్ చేయాలండి. ఎంతమందికి బేసన్ లడ్డు అంటే ఇష్టము? కొంతమంది అయితే దీన్ని బూందీలాగా చేసి లడ్డు చేస్తారు. నేనైతే దీన్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని మిక్సీలో పట్టిన తర్వాత దాన్ని నేను లడ్డూలాగా చేస్తున్నాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ కదండి. ఇది నా స్టైల్లో నేను చేస్తున్న లడ్డు. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక దీన్ని కలర్ కోసం నేను కొంచెము ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నాను, ఆరెంజ్ కలర్ది. మనకి లడ్డూస్ చూడడానికి కూడా మంచిగా కనిపిస్తాయి, అట్రాక్టివ్గా ఉంటాయి. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనము కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వచ్చేలాగా కలుపుకోవాలండి. ఏ లంప్స్ లేకోకుండా ఉండలు లేకోకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారా, కలర్ అనేది మనకి మంచి లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చింది. తర్వాత మనం లడ్డూస్ చేసినా కూడా మనకి చూడ్డానికి లడ్డూస్ కూడా బయట ఉన్నట్టు ఉంటాయి. ఈ బేసన్ లడ్డూస్ చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవడానికి. ఎవరికన్నా స్వీట్స్ తినాలి అనే క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. బ్యాటర్ అంతా ఇలా మంచిగా కలుపుకోవాలి, ఏ లంప్స్ ఏం లేకుండా. అంత లోపల మనకి ఇక్కడ ఈ సైడ్లో ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోతుంది. ఆయిల్ కూడా మనం ఎక్కువ హీట్ చేయకూడదండి, మళ్ళీ మనకి లడ్డు టేస్ట్ అనేది బాగుండదు. సిమ్లో పెట్టి లైట్గా కొంచెం కాగితే చాలు. ఆ కాగిన నూనెలోకి మనం ఈ కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమం ఏదైతే ఉందో అదంతా ఒకేసారి వేసేసి మనము ఎక్కువ ఫ్రై చేయకూడదు. దీన్ని జస్ట్ ఒక 2 to 3 minutes ఆయిల్లో పచ్చివాసన అంతా ఏం లేకోకుండా పోయేలాగా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి. దీన్ని మరి మీరు ఎక్కువ ఫ్రై చేస్తే అది లడ్డూలాగా మనకి టేస్ట్ అనేది అనిపించదు. చూసారా, కలర్ కూడా ఏం చేంజ్ అవ్వకూడదు. ఇలా ఉన్నప్పుడే మనము తీసేయాలి ఇది ఆయిల్ నుండి బయటికి. చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. బూందీలాగా అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకొక సైడ్ నేను పాకానికి పెట్టాను కదండి, అది పాకం అవుతూ ఉంది. మధ్యలో కలుపుతూ ఉండండి దాన్ని, అలానే వదిలేస్తే సైడ్కి అంతా పాకం మాడిపోతుంది. నేను ఈ పాకంలో కూడా కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసము. ఇదంతా మనకి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. అంత లోపల మనము ఈ లడ్డు కోసము ఈ సైడ్ ఇవి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే టైం కూడా మనకి తొందరగా లడ్డు చేసుకునే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకొని ఆయిల్ నుండి సపరేట్ చేసేయాలి. టిష్యూ పేపర్స్ ఏమన్నా ఉంటే ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనకు ఫ్రై చేసినటువన్నీ ఇలా కనిపిస్తుంది. దీన్ని మనము మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మీకు కోర్స్గా కావాలంటే కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మనకి సాఫ్ట్ లడ్డూస్ కావాలి అంటే మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. బూందీలాగా కావాలి అంటే బూందీలాగా చేసుకోవచ్చు. నేను మిక్సీ చేసుకున్న తర్వాత ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉంది. నేనైతే మెత్తగా చేసుకున్నానండి, మాకు ఇలానే ఇష్టము లడ్డూస్. ఈ మెత్తగా చేసుకున్న ఈ పౌడర్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసుకోండి. మనకి ఇప్పుడు ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయింది. చూసారా పాకం ఎలా ఉందో? ఇది నేను చూపిస్తాను. తీగ పాకం రావాలండి. ఒకసారి చూడండి, ఇట్లా మనం హ్యాండ్తో టచ్ చేసి ఇలా అంటే తీగ అనేది రావాలి. ఎక్కువ ముదిరిపోయినా కూడా మనకి లడ్డూలు
గట్టిగా ఉంటాయి, అసలు లడ్డు చుట్టుకోవడానికి కూడా రాదు. ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ మిశ్రమం అంతా ఇప్పుడు మనము పాకంలో వేసేసుకోవాలండి. నేను ఈ లడ్డూలో గీ ఏమీ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే మా ఇంట్లో గీ తినమండి మేము, అందుకే నేనేమి ఈ స్వీట్లో గీ ఏం యాడ్ చేయట్లేదు. మీరు గీ తినే వాళ్ళైతే అయినా ఇప్పుడు ఏదైతే మనము మిక్సీ చేసుకున్నామో అది పాకంలో వేసుకున్న తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ గీ వేసుకోండి, అప్పుడు ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. మేము గీ తినాం కాబట్టి మేమేం యాడ్ చేయట్లేదు. ఇది మనం పాకంలో మంచిగా కొంచెం ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మామూలుగా మిలన్ సీడ్స్ యాడ్ చేస్తారు. మిలన్ సీడ్స్ లేవని నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అనేటివి యాడ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఏవి కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని దీన్ని ఒక 2 minutes తర్వాత ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మరీ ఇది మాడిపోతుంది. ఆఫ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డుల్లా చుట్టుకోవాలి. బాదంతో గార్నిష్ చేసుకున్నాను. మనకి ఎంతో టేస్టీగా ఉండే బేసన్ లడ్డు రెడీ అయిపోయింది.